నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ యామిని చంద్రిక. మ్యామ్, ప్రపంచ దేశాలలో జరుగుతున్న పరిణామాలు అంటే బంగ్లాదేశ్ అవ్వచ్చు అండ్ యుఎస్ అవ్వచ్చు మ్యామ్, అంటే అమెరికాలో. మన ట్రంప్ ఇంకొక అధ్యక్షుడిని తీసుకొని రావడం జరుగుతుంది అండ్ ఇలా ఒకరిని మించి ఒకరు చేస్తున్నారు మ్యామ్. సో మన ఇండియన్ పీపుల్స్ అయితే ఇలా సైలెంట్ గా ఉంటున్నారు మ్యామ్. అంటే ఏది మాట్లాడలేకపోతున్నారు. మన సీఎం అవ్వచ్చు, లేదంటే ఫిలిం ఇండస్ట్రీ అవ్వచ్చు, పిఎం గారు అవ్వచ్చు మ్యామ్, నరేంద్ర మోడీ. లేదు అనుకుంటే ఇటు ఫిలిం ఇండస్ట్రీ సైడ్ చూసుకుంటే వాళ్ళు అవ్వచ్చు మ్యామ్. సో ఒకరినొకరు ఇలా మ్యామ్. సో ఎవరు మాట్లాడకపోతే దీనికి సొల్యూషన్ ఎలా ఉంటుంది మ్యామ్? సో మీ మాటల్లో మ్యామ్ విశ్లేషణ. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, బంగ్లాదేశ్ లో చాలా అల్లర్లు విపరీతంగా జరుగుతున్నాయి. అది కూడా ఒక మతాన్ని ఆధారంగా చేసుకునే జరుగుతున్నాయి. అవును కదా. ఇక్కడ మనం మాట్లాడాల్సిన విషయం ఏంటి అంటే, నిన్నగాక మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేశారమ్మా, ఒక ప్రెసిడెంట్ వెనుజులా ఆయన్ని ఎత్తుకొని వచ్చి, అవునా, కళ్ళకి గంతలు కట్టి కాళ్ళకి సంకెళ్ళు వేసి ఆయన్ని ఆయన భార్యని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మరి అదే పని బంగ్లాదేశ్ లో ఇంత హింస జరుగుతోంది. ఒక అతన్ని అయితే లిటరల్ గా బతుకుండగానే చెప్పలేం కదా, కొట్టి చంపేసి, చచ్చిపోలేదు పూర్తిగా అతను, అవునా, చచ్చిపోకపోతే అతన్ని వేలాడదీసి అతని మీద పెట్రోల్ వేసి కింద నుంచి మంట పెట్టి బట్టలు తీసేసి, ఆ ఫోటో ఆ వీడియో చూస్తేనే ఒక రకమైన బాధ, కోపం, అసలు జంతువులు కూడా ఇలా ఉండవు కదా అని అనిపించేలాగా. ఆ కొన్న ఊపిరితో ఉన్నప్పుడు ఆ మంటలకి తాడు దగ్గర కింద పడింది. అవునా, కింద పడితే అతను బతుకుండగానే, అంటే కొన ఊపిరితో ఉన్న మనం బతుకున్నాడని అంటాం కదా, బతుకుండగానే అతని మీద ఎక్కి తొక్కారా. అవునా, తర్వాత ఇంకొక హిందువుని అలాగే చంపారు. రీసెంట్ గా ఒక పెద్ద ఆవిడ, 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయిరా, పెద్ద ఆవిడ, విడో, ఆవిడని 12 మంది ముస్లిమ్స్ రేప్ చేసి బట్టలు లేకుండా వీధిలో పడేశారు. అవునా, ఇప్పుడు చెప్పండి వీళ్ళని ఏమనాలి? అందరు ఏమంటారంటే, ముస్లిమ్స్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు అని అంటారు. నేను ముస్లిమ్స్ ని టార్గెట్ చెయ్యట్లా, క్రూయాలిటీని టార్గెట్ చేస్తున్నా, టెర్రరిజం ని టార్గెట్ చేస్తున్నా. అవునా, ఇప్పుడు మీరు అనొచ్చు అక్కడ ట్రంప్ కి ఇక్కడ దీనికి ఏంటి మేడం సంబంధం అంటే, ట్రంప్ చేసినంత తెగింపు ఇండియన్ గవర్నమెంట్ కి లేదా? అందరికీ తెలుసు, నేను హిందూ ధర్మానికి రిలేటెడ్ గానే మాట్లాడతాను. చాలా మంది అంటారు నన్ను, మేడం మీరు బీజేపీ అంటారు, లేదా మీరు బీజేపీకి రిలేటెడ్ గానే మాట్లాడతారు, ఈవిడ పక్కా బీజేపీ వాది అని అంటారు. నాకేమీ ప్రాబ్లం లేదు, నేను బీజేపీ వాదిని కాదు. నిజం చెప్పాలంటే నేను హిందుత్వవాదిని, సనాతన ధర్మానికి రిలేటెడ్ అయిన పర్సన్ని. నన్ను దేవుడు ఈ ధర్మంలో పుట్టించాడు కాబట్టి నేను ఈ ధర్మానికి రిలేటెడ్ గానే మాట్లాడాలి, మాట్లాడతాను. అక్కడ తప్పు ఎవరు అనేది కాదు. అవునా, మనకు అట్లా ఆమెను బయట పడేస్తే కుక్కలు దింపిన విస్తర్లాగా ఆమె గంట పాటు అట్లా బట్టలు లేకుండా ఆ పెద్ద వయసు ఆవిడ అలా పడిపోయి ఉంటే ఒక్కళ్ళు కూడా ధైర్యం చేసి వచ్చి ఆమెకి బట్ట కప్పినోళ్ళు లేరు, ఆమెని లోపలికి తీసుకెళ్ళినోళ్ళు లేరు. మరి ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఇండియా గవర్నమెంట్ గాని, లేదా మన సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, వాళ్ళ వద్ద ఇండియా, అది హిందీ వాళ్ళ, తెలుగు వాళ్ళ, తమిళ్ వాళ్ళ అని నేను మాట్లాడట్లా, వాళ్ళ వద్ద ఇండియాలో ఉన్న ప్రముఖులు, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా స్టార్స్ కావచ్చు, ఎందుకు ఒక్కసారి కూడా వచ్చి బంగ్లాదేశ్ కోసం మాట్లాడట్లా? ఇదే గాజా కోసం మాట్లాడారుగా. గాజా ఏమన్నా మన పక్కన ఉందా? ఎక్కడో ఉంది. ఇక్కడ పాత బస్తీలో వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని తిరిగారుగా. వాళ్ళకి మళ్ళీ పోలీస్ పహారా, పోలీస్ గార్డ్ అన్నమాట, వాళ్ళకి గొడవలు జరగకుండా. వాళ్ళని ఎవడు గొడవలు చేస్తారు, వాళ్ళే మనల్ని చేస్తారు అయితే. అవునా, అలాంటి కిరాతకులకి అయితే పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు. హిందూ ధర్మం కోసం ఎవరైనా మాట్లాడితే కింద కామెంట్స్, మేడం కనిపిస్తావు కదా చంపేస్తాం, కనిపిస్తా చంపండి, నా చావు శివుడు రాసి పెట్టాడు, ఎప్పుడో రాశాడు, అది నీ చేతుల్లోనో ఇంకొకళ్ళ చేతుల్లోనో ఏముండదు. నాకు ఎలా చనిపోవాలి అనేది శివుడు రాస్తే అలాగే చచ్చిపోతా. దాన్ని నేను ఎంత ఆపినా అది ఆగదమ్మా. పుట్టుకతో మనిషి తీసుకొచ్చుకునేది చావునే. పుట్టుక క్లియర్, చావు
క్లియర్. Clear. పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోవాల్సిందే. ఎలా చనిపోవాలి అనేది భగవంతుడు మన నుదుటిన రాస్తాడు. అవును. ఆ టైంకి ఎంత లేదన్నా అది అలా జరిగిపోతుంది. అవును. అవునా? ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళెవరు ఎందుకు మాట్లాడట్లా అంటే, ఇక్కడున్న వేరే ధర్మాల వాళ్ళకి ఉమ్. సనాతన ధర్మం మనుషులు అవసరం లేదా, లేదా సనాతన ధర్మానికి సంబంధించిన ఓట్లు అవసరం లేదా రాజకీయ నాయకులకి, లేదా ఈ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు పండించిన పంటలు మిగతా వాళ్ళు తినట్లేదా? అన్ని చేస్తున్నారు మ్యామ్. అన్ని కావాలి. అన్ని కావాలి. కానీ ఈ మనుషులొద్దు. ఉమ్. ఈ మనుషులు పడుతున్న బాధలొద్దు. అవునా? ఇదేంటి? ఇది ఎంతవరకు? సనాతన ధర్మం అంటే కొందరు విచిత్రంగా చూస్తారు మమ్మ ఈ జనాల్లా అనేసి. అదే బయటికి అది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ట్రంప్ తనకు ఆయిల్ కావాలి అని చెప్పి అతని మీద లేనిపోని నిందలు వేసి అసలు ఒక కంట్రీ ఇంకొక కంట్రీ ప్రెసిడెంట్ ని యుద్ధ ఖైదీ కూడా కాదు, ఇంకా అది వరెస్ట్ లాగా తీసుకొచ్చి వాళ్ళ దేశంలో ఉన్న కోర్టులో నిలవబెట్టింది. మనం అంతర్జాతీయంగా మనకు ఒక న్యాయస్థానం ఏడ్చిందిగా, ఐక్యరాజ్య సమితి ఒకటి ఏడ్చిందిగా. మరి ఐక్యరాజ్య సమితి వాళ్ళైనా ఏమన్నా అన్నారా? అనలేదు కదా. సరే, అది కూడా ఓకే. ఇప్పుడు దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం పోయి బంగ్లాదేశ్ వాడిని ఎత్తుకొచ్చుకోవటమే. ఇన్నాళ్ళు మనం భయపడ్డాము అనుకో, ఎవరికైనా భయపడ్డాము, ఓకే. లేదు, ఎవరైనా మన మీద ఒత్తిడి తీసుకొచ్చారు, టారిఫ్లు వేసారు, సరే వాటన్నిటికీ ఇంకా సరెండర్ అయ్యి గమ్మున ఉన్నాం మనం. ఇప్పుడు ఇంకా అవసరం లేదు కదా, వాళ్ళే మనకు దారి చూపించారు. ఇప్పుడు వెళ్ళి మనం కూడా ఆయన తీసుకొచ్చుకోవచ్చు కదా. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, తాత్కాలికమైన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో అతన్ని మనం కూడా ఎత్తుకొచ్చేయచ్చు. అవునా? పాకిస్తాన్ మీద ఒక బాంబు వెయ్యొచ్చు. ఎవరిని క్వశ్చన్ చేస్తారు? క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏంటి? అది కదా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు జరిగింది, అట్లీస్ట్ అది అయిన తర్వాత రోజే ఇది జరిగింది బంగ్లాదేశ్ లో ఆ లేడీది. అవునా? అట్లీస్ట్ ఇప్పటికైనా గవర్నమెంట్ నుంచి కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కానీ, లేదా మినిస్టర్స్ నుంచి కానీ, సినిమా స్టార్స్ నుంచి కానీ, సెలబ్రిటీల నుంచి కానీ, లేదా పెద్ద పెద్ద యూట్యూబర్స్ నుంచి కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము వస్తే మా మా ప్రొఫెషనల్ కి ఎఫెక్ట్ అవుతాయేమో అనుకునేసి చూసి చూడనట్టుగా ఉంటారు. అంటే ఇక్కడ మనం మాట్లాడతాం రా, నేననేది మనది అప్కమింగ్ ఛానల్. అవునా? మనమే ఇంత ధైర్యంగా మాట్లాడితే, లక్షల్లో వ్యూస్ ఉన్న వాళ్ళు మాట్లాడితే లక్షల్లో చూస్తారని, అంతే తప్ప ఇంకా ఇక్కడ వేరే ఏం లేదు. ఓకే, నేనైతే అదే ఫిక్స్ రా. నేనైతే ధర్మం కోసమే మాట్లాడతా, ధర్మం కోసమే ఫైట్ చేస్తా. తప్పు జరిగితే వచ్చి క్వశ్చన్ చేస్తా. ఎక్కడైనా సరే తప్పు జరిగిందా వచ్చి క్వశ్చన్ చేస్తా. అవునా? అది నా ధర్మానికి రిలేటెడా, నేను వచ్చి క్వశ్చన్ చేస్తా. వేరే ధర్మాలకు సంబంధించి వాళ్ళు ఎట్లాగో క్వశ్చన్ చేస్తారు. వేరే ధర్మాల వాళ్ళని నోరెత్తి మాట్లాడే ధైర్యం మనోళ్ళకి ఎక్కడ తెచ్చింది? అవునా? హిందువులు ఎక్కడన్నా ఉందా? ఏమని చెప్పాడు ఓవైసీ? పాత బస్తీలో 15 నిమిషాలు పోలీసుని పక్కన పంపించండి, హిందూ అనేవాడిని లేకుండా చేస్తానా అన్నాడు. ఒక్కడన్నా రియాక్ట్ అయిందా? అసలు హైదరాబాద్కి వచ్చి పాత బస్తీలో ఉండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది సెక్యులర్ కంట్రీ. సెక్యులరిజం అనేది ఓన్లీ హిందువులకే కాదు కదా, అన్ని మతాల వాళ్ళకి కావాలి. మరి అవి ఎక్కడికి పోయినాయి? ఆ మాట అన్న మనిషిని మరి రాజద్రోహం కేసేసి ఎందుకు లోపల పెట్టలా? ఏమన్నా అంటే కోపాలు వస్తాయి ఒక్కొక్కళ్ళకి. అవునా? నిజాలే కదా ఇవన్నీ. దీనిలో ఏది అబద్ధం ఉంది, ఏది ఓవర్ ఉంది? ఏం లేదు కదా. అవునా? నిజం చెప్పాలంటే 73% ఉన్నాం హిందువులం, సనాతన ధర్మానికి రిలేటెడ్ గా మనం. అవునా? మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని తరిమి కొట్టడం ఎంతసేపు? నిమిషం పని. అవునా? చాలా మంది అంటున్నారు, బాగా చదువుకొని సోకాల్డ్ ఐపీఎస్ జాబులు చేసిన వాళ్ళు కానీ, చేసి రిటైర్ అయిన వాళ్ళు, లేదా ఇంకొంత ముందుకెళ్ళి కాస్త ఇట్లా ఈ టీవీ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని నేను కొంతమందిని డైరెక్ట్ గానే అడిగా, ఏమండి మీరు ఇన్ని విషయాల్లో మాట్లాడుతున్నారు కదా, మరి బంగ్లాదేశ్ అంత అరాచకం జరుగుతుంది, ఎందుకండి మాట్లాడారు అంటే, బంగ్లాదేశ్ మన దేశంలో ఎక్కడుంది మేడం అని నన్ను అడిగారు. వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటి అంటే, బిఫోర్ 1947 ఇవన్నీ మన దేశంలో ఉన్నవే. బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ మన దేశంలో భాగమే కదా.
కొందరు ఏమంటున్నారంటే మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎందుకు ఉండాలి అనేసి అని తెలుగు వాళ్ళు అసలు అక్కడ ఎవరు లేరమ్మా, ఉన్నదంతా హిందువులే. అర్థమైందా? ఇప్పుడు బిఫోర్ 47 అంతా అంతా ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, సిక్కులు అందరూ ఉన్నారు. ఎక్కడ? బంగ్లాదేశ్ లో ఉన్నారు, పాకిస్తాన్ లో ఉన్నారు. ఎప్పుడైతే మత ప్రాతిపదికన 2 దేశాలుగా భారతదేశాన్ని విభజించారో అప్పుడు ముస్లిమ్స్ అందరూ అటు వెళ్ళిపోయి కొంతమంది హిందువులు అక్కడ ఉన్నారు. అట్లాగే ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ ఉండి మిగతా వాళ్ళందరూ హిందువులు ఉన్నారు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఏమో డే బై డే ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ పర్సంటేజ్ ని పెంచుకుంటున్నారు హ్యాపీగా. మరి బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళు కానీ, పాకిస్తాన్ లో ఉన్న హిందువులు కానీ ఒకప్పుడు 16, 17 ఆ రేషియోలో ఉన్న వాళ్ళు ఈ రోజు 3% కి తగ్గిపోయారు. వాళ్ళు డిక్రీజ్ అయిపోతున్నారు. ఇక్కడ ముస్లిమ్స్ ఇంక్రీజ్ అవుతున్నారు ఇండియాలో. అసలు మత ప్రాతిపదికన దేశాన్ని విభజించినప్పుడు, ఇప్పుడు అక్కడ మైనారిటీల మీద ఇంత అరాచకాలు చేస్తున్నప్పుడు మరి ఇక్కడున్న ముస్లిమ్స్ మీద ఏం చేయాలి? నేనేమనుకుంటానంటే మన వాళ్ళు చేతగానితనానికి మంచితనం అనే ముసుగు తొడిగి ఇక్కడ ఉంటున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడతానా, దీన్ని ఎంతమంది మనకు సంబంధించిన వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. ఏంటి చంద్రిక నువ్వు ఎప్పుడు వాళ్ళనంటావు వీళ్ళనంటావు అని. పోనీలే మన తరపున ఒక మనిషి అయినా మాట్లాడుతోంది, ధైర్యం చేసింది అంటోంది అని అనరు. ఒక్కళ్ళు కూడా మెచ్చుకోరు, ఒక్కళ్ళు కూడా మెచ్చుకోర్రా. కామెంట్స్ కాదు, అసలు నా సర్కిల్లోనే నన్ను మెచ్చుకోరు. ఎందుకు అంటే కొంతమంది ఉన్నారులే నాలాగా కట్టర్, కొంతమంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు నన్ను మెచ్చుకోరు. ఏమంటే అందరూ సమానం, అందరూ సమానం అనే మాట హిందూగా నాకెంతో చెప్తున్నారో వైలెంట్ గా బిహేవ్ చేసే ముస్లిమ్స్ కూడా చెప్పండి. వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా, అందరూ సమానమే, అందరూ మనుషులే అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు విని వాళ్ళు మారితే అప్పుడు మాలాంటి వాళ్ళకి పని ఏముంటదిరా? ఏముండదు కదా. మా ప్రొఫెషన్ మేము హ్యాపీగా చేసుకుంటాం, అవునా? లేదు ఇంకొక పని ఏదైనా ఉంటే అది చేసుకుంటాం, అవునా? మనమేమో ఒకళ్ళు ఇద్దరు చాలు, ఒకళ్ళు అసలు వద్దు అనే దగ్గర మనం ఉంటే ఒక్కొక్క రిలిజియన్ లో 5, 6, 7 కంటనే ఉన్నారు, అవునా? ఆ బంగ్లాదేశ్ చూసినా, పాకిస్తాన్ లో చూసినా వాళ్ళు ఎంత వరస్ట్ బిహేవియర్ చేస్తారంటే అది ఆన్ కెమెరా మాట్లాడటానికి సిగ్గుగా ఉంటది, కానీ చెప్పకపోతే నిజాలు ఎప్పటికీ తెలుసుకోలేరు అని చెప్తున్నా. హిందూ ఇళ్లల్లో 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చిన ఆడపిల్లలు ఎవరైతే మెచ్యూర్ అయి ఉంటారో వాళ్ళని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక నెల రోజుల పాటు అత్యాచారం చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఆ పుట్టిన పిల్లవాడు దేనికి పిల్లోడో పిల్ల ఏ మతానికి రిలేటెడ్ అవుతారమ్మా? ముస్లిమ్స్కే కదా. ఆ విధంగా చేసి వాళ్ళని హిందూ పర్సంటేజ్ ని తగ్గించారు. మీరు అడగొచ్చు ఇది మీరు చూసారా అంటారు నెక్స్ట్ మినిట్ అదే వస్తుంది. నా దగ్గర ఒక వీడియో ఉంది, ఓకే, రెస్క్యూ టీమ్ కి సంబంధించిన, అంటే ఇట్లా మన బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఇట్లా ఆడపిల్లలు పారిపోయి వచ్చిన ఆడపిల్లల్ని ఆ బోర్డర్స్ లో, మన ఇండియన్ బోర్డర్ లో లోపలికి వచ్చినాక ఆ బోర్డర్ లో రెస్క్యూ ఇవి ఉన్నాయమ్మా, హౌసెస్ ఉన్నాయి. ఆ రెస్క్యూ హౌసెస్ కి సంబంధించిన ఒక పర్సన్, అతను మన తెలుగు అతనే, అతను వాటన్నిటిని అరేంజ్ చేశాడు ఆ ఆడపిల్లల కోసం. అతను చెప్పాడు ఈ మాట, ఇలా చేస్తే వాళ్ళు తట్టుకొని బయటికి వచ్చేస్తే, కొంతమంది తప్పించుకొని ఇట్లా ఇండియాలోకి పారిపోయి వస్తే వాళ్ళని ఇక్కడ జాగ్రత్త చేసి వాళ్ళకి లైవ్లీహుడ్ ఇది చేస్తున్నారు. మిగతా వాళ్ళు అక్కడే ఉంటున్నారు, కంటున్నారు, మళ్ళీ వాళ్ళ మీద పడుతున్నారు, మళ్ళీ కంటున్నారు. ఈ విధంగా 16% ఉన్న వాళ్ళు 3%కి వచ్చేసారా. ఆమె వచ్చేసిన తర్వాత, ఆమె మీద దాడి చేసి ఆమె వచ్చేసిన తర్వాత 5 లక్షల మంది ఆడవాళ్ళ మీద అత్యాచారం చేశారు, హిందువుల మీద. భర్తలు ఎదురుగా భార్యల్ని, భార్యలు ఎదురుగా భర్తల్ని చంపేశారు, భర్తలు ఎదురుగా భార్యల్ని మానభంగాలు చేశారు. పిల్లల్ని, నేను చెప్పాను కదా ఇందాక పిల్లల్ని ఎలా చేస్తారు, ఇప్పుడు చెప్పమ్మా. ఆ 3% కూడా నాకు తెలిసి మన గవర్నమెంట్ రియాక్ట్ అయ్యే టైంకి ఉండనే ఉండవు. నిజంగా గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళు కానీ, ఇప్పుడు కామన్ గా ఉండే పీపుల్ కానీ మేము చాలా మంచోళ్ళం అనిపించుకోవటానికో, చాలా మంచితనం మాలో ఉంది అని చెప్పుకోవటానికో ఆ ముసుగేసుకొని, మంచితనం అనే ముసుగేసుకొని చేతగాని దద్దమ్మల్లాగా కూర్చున్నారు. ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కాదు కదా. అలా అని ఎవరు క్వశ్చన్ చేయకపోతే
ఇంక ఇది ఎప్పటికీ అలాగే ఉంటది. అలాగే ఈ రోజు అనుకోవచ్చు ఈ ఒక్కతే వచ్చి మాట్లాడితే ఏమవుతుంది, నేను ఒకదాన్ని వస్తే కనీసం ఒకళ్ళన్నా మారుతారుగా, అంతే కదా, ఒక్కళ్ళన్నా వింటారు కదా, ఒకళ్ళు నా బాధ మారినా మారినట్టే. మారినట్లే కదా చాలు. అవును. ఏమి చేయకుండా ఇళ్లలో కూర్చోటం కంటే ఏదో ఒక అడుగు ముందుకేసి నలుగురికి మంచి పని, ఆ నలుగురిలో కూడా నా మతానికి నా ధర్మానికి సంబంధించిన వాళ్ళకి మంచి జరుగుతుందంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అవును. అవునా? ఇప్పుడు అనొచ్చు వేరే మతాల కోసం మాట్లాడు, వేరే మతాల కోసం మాట్లాడటానికి వాళ్ళకి రిలేటెడ్ గా వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉమ్. చాలా మంది ఉన్నారు. అవును. మాట్లాడటం కాదు, వాళ్ళు చంపేస్తారు కూడా లిటరల్ గా వాళ్ళ ఇప్పుడు అవును. ముస్లిమ్స్ దగ్గరికి ఇప్పుడు మన దానిలోకి గాంధీ గారిని అందరు మెచ్చుకుంటారు కదా, అవును. నేను మెచ్చుకోను. ఎందుకంటే ఆయన ఖురాన్ని టెంపుల్లోకి తీసుకొచ్చి చదివిండు. బా. నేను దాన్ని ఏం కాదన్ను. ఉమ్. నువ్వు భగవద్గీతని మరి మసీదులోకి తీసుకెళ్ళి చదివావా? లేదు. నువ్వు చదివితేనే కదా ఇద్దరు ఈక్వల్. అవును. అవునా? ఏదో ఉంది ఆయన స్లోగను, ఈశ్వర్ అల్లా తేరే నాము అని, అందరూ సబ్కో సమ్మతి హే భగవాన్, ఏదో సంథింగ్ లైక్ దట్, అందరూ ఈక్వలే అన్నాడు. మరి నువ్వే అని ఇన్ఈక్వాలిటీ చూపిస్తున్నావు, అవును. నువ్వే మాటి మాటికి హిందువులు నోరు మూపించి కూర్చోబెట్టినావు, నువ్వే మత ప్రాతిపదికన దేశాన్ని విభజించి ఇక్కడున్న ముస్లింస్ కి నువ్వు సపోర్ట్ ఇచ్చినావు. అవును. అట్లాగే మరి అక్కడున్న హిందువులకు సపోర్ట్ ఇమ్మని వాళ్ళకి చెప్పావా? నువ్వు చెప్పలేదు కదా. నీ దగ్గరే ఉంది. నువ్వు చేసిన అన్యాయానికి ఇన్ని సంవత్సరాలైనా హిందూ జాతి అనుభవిస్తాంది, బాధపడతాంది. సరే ఏదో బీజేపీ వచ్చింది ఏదో ఉద్ధరిస్తుంది అంటే అదేం చేసింది, ఆపరేషన్ సింధుని స్టార్ట్ చేసింది, దాన్ని ఆపేసింది. ఢిల్లీలో అంత రచ్చ అయింది, అంతమంది చచ్చిపోయిండ్రు, దాన్ని వదిలేసింది. పోనీ పక్కనుంది బంగ్లాదేశ్, అంత చేస్తాంది, మాటి మాటికి పాకిస్తానుడు అణుబాంబేస్తా అని బెదిరిస్తాడు. అవును. ఆడు వేసే లోపల నువ్వు వెళ్ళి వెయ్యయ్యా. ఏమన్నా అంటే మేమేమన్నా ఆడుకోవటానికి దాచుకున్నామా అణుబాంబ అని చెప్పిండు ఆయన, ఎవరు మోదీ. చెప్పినావు కదా, అవును. నువ్వు ఆడుకోవటానికి దాచుకోవాలా, పొయ్యి వెయ్యి, దరిద్రం వదిలిపోద్ది. ఎలాగో నీ మీద ఇంత శాంక్షన్ ఉంది ఇండియా మీద, అవును. అవునా? ఇంకేం చేస్తారు, ఇంకేం బీకుతారు? శాంక్షన్స్ ఆల్రెడీ వేసింది కదా అమెరికా, ఇంకేం చేస్తుంది? అసలు బంగ్లాదేశ్ ఇంత దేశం, అది మనల్ని ఏమని బెదిరిస్తుంది తెలుసా? బంగ్లాదేశ్ నుంచి అంటే ఇండియాకి ఏవో ఫండ్స్ వస్తున్నాయంట, ఆ ఫండ్స్ ఆపేస్తారంట. ఇప్పుడు జోక్లా లేదు అది. అవును. వాడే అడుక్కోవడానికి చెప్ప కూడా లేదు ఆడి దగ్గర. కనీసం పాకిస్తాన్ వాడి దగ్గర వాడు అడుక్కునే స్టేజ్ లో ఉన్న చెప్పంది, వీడి దగ్గర చెప్ప కూడా లేదు. ఈడు మనకు ఫండింగ్ ఇవ్వడం ఆపేస్తాడంట, ఐపీఎల్ ని బ్యాన్ చేస్తాడంట. ఎంత డెసిషన్స్. కానీ ఒకటి సీరియస్ మ్యాటర్ ఏంటంటేనమ్మా, వీళ్ళని ఇట్లా వదిలేస్తే బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ, చైనానేమో అరుణాచల్ ప్రదేశ్ మీద పడుతుంది, ఇట్లా ప్రతి ఒక్కళ్ళని మంచితనం అనే దానిలో వదిలేసుకుంటూ పోతే కిందున్న శ్రీలంక కూడా మనల్ని భయపడుతుంది. అవునా? దానివల్ల మనకి ఏంటి అంటే బయట మొత్తం శత్రువులే, మన బోర్డర్ అంతా శత్రువులే కదా. అవునా? ఇంట్లో ఎట్లాగో అంతర్గత శత్రువులు ఇక్కడ ఉన్నారు. అవునా? వీళ్ళ హెల్ప్ లేకుండా ఏ బాంబ్ బ్లాస్ట్ జరగదు, ఏ టెర్రరిస్ట్ అటాక్ జరగదు. ఖచ్చితంగా మూలాలు నార్త్ లో ఉంటాయి, సౌత్ లో హైదరాబాద్ లో ఉంటాయి. అవునా? ఎక్కడ జరిగింది, మొన్న ఆస్ట్రేలియాలో జరిగింది బీచ్ లో, దానికి కూడా మూలం హైదరాబాద్ లో. ఇప్పుడు చెప్పండి వీళ్ళందరినీ ఎందుకు వదిలేస్తా ఉంది గవర్నమెంట్? నేను అదే అనుకుంటున్నా, ఇంకా మోదీ పవర్ అయిపోయిందేమో, ఇంకా మోదీ చేతగాని వాళ్ళలాగా తయారయ్యాడేమో. సరే నెక్స్ట్ యోగి వస్తే పెద్ద యుద్ధాలు 4-5 వస్తే బాగుండు, కాస్త ప్రశాంతంగానే ఉంటాం అని అనిపిస్తుంది. మనం ఉంటామా సస్తాము, మన మీద బాంబులు వేస్తే మనం చచ్చిపోతాం. కాకపోతే మనం చచ్చిపోయిన తర్వాత మిగతా వాళ్ళ మీద కూడా వేస్తారు మనోళ్ళు. వాజ్పేయి గారు ఒకసారి అన్నారనమాట, అప్పుడు కూడా ఆయన అణుబాంబు వేస్తాము ఇండియా మీద అని చెప్పి బెదిరించారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ఆయన ఏమన్నాడంటే, సరే ఈ రోజు మీరు అణుబాంబు వేస్తారు, ఇండియాలో కొంత భాగం నష్టపోతాము, కానీ నేను అణుబాంబు వేస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలోనే ఉండదు అని అన్నాడు. నెక్స్ట్ అదే జరగచ్చేమో. అవునా? లేదు, ఇట్లా ఎత్తుకుని వస్తే ట్రంప్ ఎట్లయితే ఎత్తుకొచ్చిండో అట్లా ఈడిని ఆసిఫ్ మునీర్ని వీళ్ళిద్దరిని ఎత్తుకొచ్చి మన దానిలో పడేస్తే పాకిస్తాన్ మనకే కలిసిపోద్ది, బంగ్లాదేశ్ మనలోనే కలిసిపోతుంది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. ఉండొచ్చు. అప్పుడు శ్రీలంక నోరెత్తదు, చైనా కూడా దగ్గరికి రావడానికి కాస్త కోస్త భయపడుతుంది. ఎలాగో రష్యా మనకు సపోర్టే ఇస్తుంది. నాకు తెలిసి రేపు ఎల్లుండిలో రష్యా కూడా ఉన్నాడు కదా జెలెన్స్కీని, ఎత్తుకొస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఇంకా ఆ లెక్కనన్నా ఆ యుద్ధం ఆగిపోద్దేమో, 3 years నుంచి జరుగుతుంది కదా. ఇప్పుడు వాడు చేస్తే తప్పు లేదు, అమెరికా వాడు, మనం చేస్తే మాత్రం తప్పే ఉంది. దారి చూపించాడు పెద్దన్న, దాన్ని ఫాలో అవుతాం మనం.
ఇదిరా ఇప్పుడున్న సమస్య. ఉమ్. ఇంకా దీనికి ఎలా ముగింపు అనేది ఇప్పుడల్లా మనం చెప్పలేము. అవును. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. కంటిన్యూ చేసుకొని చేద్దాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్.